నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీలో 40,000 కోట్లతో టాటా గ్రూప్ విద్యుత్ ఉత్పత్తి, టీసీఎస్ కేంద్రం ఏర్పాటుకు హామీ. 2047 విజన్ పై సీఎం ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ భేటీ. ఏపీ నాలెడ్జ్ హబ్గా తయారు కావాలన్న చంద్రబాబు, ఉపాధ్యాయుల సహకారం కీలకమని వెల్లడి. విలువలతో కూడిన విద్య అందించాలని పిలుపు. అసభ్య పోస్టుల కేసులో అవినాష్ రెడ్డి చుట్టూ ఉచ్చు. ఎంపీ ద్వారానే పోస్టులు చేసినట్లు వర్రా వాంగ్మూలం. లోతైన దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే లగచెర్లలో కలెక్టర్పై దాడి. బాధ్యులను వదిలిపెట్టబోమన్న ఐజీ. దాడిని నిరసిస్తూ నేడు ఉద్యోగ సంఘాల నిరసన. తెలంగాణలో అమృత్ టెండర్లపై కేంద్రానికి కేటీఆర్ ఫిర్యాదు. ఫార్ములా కేసు భయంతోనే ఢిల్లీ వెళ్లారని మంత్రి పొంగులేటి ఆరోపణ. తెలంగాణ ఎక్సైజ్ శాఖలో 70 మంది అధికారులకు నోటీసులు. విధుల్లో నిర్లక్ష్యం చేశారని తాకీదులు. మద్య నియంత్రణ హామీ ఏమైందన్న హరీష్. ఇజ్రాయెల్పై హెజ్బొల్లా రాకెట్ల వర్షం. చాలా వాటిని కూల్చేశామన్న సైన్యం. కొన్ని చోట్ల ఇళ్లు, కార్యాలయాలపై క్షిపణులు పడి విధ్వంసం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో టాటా గ్రూప్ ముఖ్యమైన భాగస్వామిగా కొనసాగనుంది. ఏపీలో పర్యాటకం, పారిశ్రామిక అభివృద్ధికి ఊతమిచ్చేలా తాజ్ వివాంటా, గేట్వే, సెలెక్టియన్స్, జింజర్ లాంటి 20 హోటల్స్ ఏర్పాటు చేయాలని టాటా గ్రూప్నకు చెందిన ఇండియన్ హోటల్స్ భావిస్తోంది. స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047 పై ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ కమిటీ తొలి సమావేశం నిర్వహించిన సీఎం చంద్రబాబు 15% వృద్ధి రేటు లక్ష్యంగా పనిచేస్తామని పారిశ్రామికవేత్తలకు వివరించారు. స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047 పై ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ కమిటీ తొలి సమావేశం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగింది. టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్, సిఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ, జిఎంఆర్ గ్రూప్ చైర్మన్ జిఎం రావు, ఎల్ఎన్టీ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్, టీవీఎస్ సంస్థ చైర్మన్ వేణు శ్రీనివాసన్, అపోలో ప్రతినిధి ప్రీతారెడ్డి, పిరమల్ గ్రూప్ చైర్మన్ అజయ్ పిరమల్, రెడ్డిస్ ల్యాబొరేటరీస్ చైర్మన్ సతీష్ రెడ్డి పాల్గొన్నారు. కమిటీలో సభ్యులైన పారిశ్రామిక దిగ్గజాలకు విజన్ 2047 పై ప్రభుత్వ ఆలోచనలు, పాలసీలకు సంబంధించి అభిప్రాయాలను చంద్రబాబు వివరించారు. అవకాశాల కల్పనతో సంపద సృష్టించి పేదలకు పంచితే వారి జీవన ప్రమాణాలు పెంచవచ్చన్నారు. 2014-19 మధ్య అధికారంలో ఉన్నప్పుడు 13.5% వృద్ధి రేటు సాధించామన్నారు. ప్రస్తుతం 15% వృద్ధి సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. యువతకు అవకాశాలు కల్పిస్తే తిరుగులేని ఫలితాలు వస్తాయని సీఎం అభిప్రాయపడ్డారు. గతంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి చెప్పామని, ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి మాట్లాడుతున్నామన్నారు. నాడు ప్రతి ఇంటి నుంచి ఐటీ ఉద్యోగి ఉండాలనే లక్ష్యంతో పనిచేశామని, నేడు ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు తెలిపారు. ఏపీలో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూములు, నీళ్లు, మానవ వనరులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. వాటికి తోడు అత్యుత్తమ పాలసీలను ప్రకటించామని చంద్రబాబు వివరించారు. టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశానికి ముందు టాటా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ చంద్రశేఖరన్తో సీఎం చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి లోకేష్ విడిగా సమావేశమయ్యారు. చంద్రశేఖరన్తో జరిగిన సమావేశంలో చర్చించిన అంశాలను ఎక్స్ వేదికగా చంద్రబాబు వెల్లడించారు. విశాఖలో కొత్తగా ఐటీ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుకు టీసీఎస్ కట్టుబడి ఉందని, 10,000 మందికి ఉపాధి కల్పిస్తామని చంద్రశేఖరన్ చెప్పినట్లు సీఎం పేర్కొన్నారు. టాటా పవర్ 5,000 మెగావాట్ల సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటు ద్వారా 40,000 కోట్లు పెట్టుబడులు పెడుతుందన్నారు. ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కోసం డీప్ టెక్, ఏఐ వినియోగించి పరిష్కారాలను కనుగొనేందుకు సహకారం అందించడంపై చర్చించినట్లు వెల్లడించారు. ఒక కుటుంబం, ఒక పారిశ్రామికవేత్త అని ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించేందుకు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పారిశ్రామికవేత్తలకు మార్గనిర్దేశం చేస్తుందన్నారు. 5 ఏళ్ల జగన్ పాలనలో జరిగిన విధ్వంసంతో తిరోగమించిన ఆంధ్రప్రదేశ్ను తిరిగి పతాక స్థాయికి చేర్చేలా 2024-25 బడ్జెట్ ఉందని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. 2.94 లక్షల కోట్ల బడ్జెట్లో ప్రతి రంగానికి సమపాళ్లలో కేటాయింపులు జరిగాయన్నారు. ఏపీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పోలీస్ శాఖకు 2024-25 బడ్జెట్లో 8,495 కోట్లు కేటాయించారని మంత్రి తెలిపారు. కూటమి ప్రభుత్వం బడ్జెట్ ప్రజారంజకంగా ఉందని ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. తల్లికి వందనం పథకం కోసం, అన్నదాత సుఖీభవకు పథకాల అమలు కోసం తాజా బడ్జెట్లో నిధులు కేటాయించినట్లు
చేసినట్లు తెలిపారు. ఉచిత బస్సు పథకం ఈ ఏడాదే అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని పార్థసారథి చెప్పారు. క్రీడా రంగానికి ప్రాధాన్యతనిస్తూ 100 కోట్ల రూపాయలను బడ్జెట్లో ప్రకటించడం పట్ల సీఎం చంద్రబాబుకు శాప్ చైర్మన్ రవి నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. ఆర్థికంగా కష్టాల్లో ఉన్నప్పటికీ అన్ని రంగాలకు బడ్జెట్లో ప్రాధాన్యం దక్కిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. వైకాపాకు చెందిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు జనసేనలో చేరిన సందర్భంగా పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు. కష్టాల్లో కూడా ఈ రోజున కరెక్టివ్ బడ్జెట్ పెట్టాము. ఈ రోజున గత ప్రభుత్వం చేసిన తప్పులంతా 1,30,000 కోట్లు అప్పు బకాయిలతో చేశాం. మన కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సినవి కానీ ఉద్యోగులకు ఇవ్వాల్సినవి కానీ ఇవి చెప్పేది. వీటన్నిటిని పెట్టుకొని ఈ రోజున అంటే చంద్రబాబు గారి నాయకత్వం, తెలుగుదేశం పార్టీ సుదీర్ఘమైన అనుభవం ఇస్తే జనసేన దానికి బలమైన చోదక శక్తి ఇచ్చింది. దానికి భారతీయ జనతా పార్టీ దేశ స్థాయిలో వాళ్ళకున్న శక్తి సమర్థత లేదంటే వాళ్ళ అనుభవం ఇవన్నీ పార్టీకి ఉపయోగపడ్డాయి. అలాగే మీరు కూడా ఈ రోజున పార్టీకి వస్తున్నారంటే ప్రతి ఒక్కరూ అంతే నిర్మాణాత్మకంగా అంతే బలం మేము మీకు ఇవ్వగలం, మేము మీ నుంచి తీసుకోగలం. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, షర్మిల, సునీత, విజయమ్మలపై జుగుప్సాకరమైన పోస్టులు పెట్టిన వ్యవహారం కడప ఎంపీ అవినాష్ రెడ్డి మెడకు చుట్టుకుంటోంది. షర్మిల, సునీతలపై పోస్టులను అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి సూచన మేరకే వర్రా రవీందర్ రెడ్డి పెట్టినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయం వేదికగానే సామాజిక మాధ్యమ సైకో ముఠా వికృత చేష్టలకు తెగపడిందని పోలీసులు వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వంలో 5 ఏళ్లు సహా కూటమి ప్రభుత్వంలో అధికారంలోకొచ్చిన తర్వాత కూడా చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, అనితలతో పాటు షర్మిల, సునీత, విజయమ్మపై అసభ్యకరమైన పోస్టులు పెట్టిన పులివెందులకు చెందిన వర్రా రవీందర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 5న తప్పించుకున్న వర్రాను ఈ నెల 10వ తేదీ రాత్రి 11:30 గంటలకు ప్రకాశం జిల్లా మార్కాపురం వద్ద పట్టుకున్నారు. ఈ నెల 8న పులివెందుల పోలీస్ స్టేషన్లో సింహాద్రిపురం మండలానికి చెందిన హరి అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ, ఐటీ యాక్ట్, బిఎన్ఎస్ యాక్టులోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో A1గా వర్రా రవీందర్ రెడ్డి, A2 సజ్జల భార్గవ్ రెడ్డి, A3 అర్జున్ రెడ్డి పేర్లను చేర్చారు. వర్రా రవీందర్ రెడ్డి పారిపోయేందుకు సహకరించిన భారతీ సిమెంట్ ఫ్యాక్టరీ ఉద్యోగులు ఉదయరెడ్డి, సుబ్బారెడ్డిలను అరెస్టు చూపించారు. 2012లో వర్రా రవీందర్ రెడ్డి భారతీ సిమెంట్ కర్మాగారంలో ఉద్యోగంలో చేరాడు. 2019 నుంచి సామాజిక మాధ్యమ వైకాపా కార్యకర్తగా పనిచేస్తున్నాడు. ప్రభుత్వ రంగ సంస్థ డిజిటల్ మీడియా కార్పొరేషన్లో ఉద్యోగిగా జీతం తీసుకుంటూ వైసీపీకి పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వర్రా రవీందర్ రెడ్డి అనే వ్యక్తి వైఎస్ఆర్ జిల్లా కన్వీనర్ వివేక్ రెడ్డి సూచనల మేరకు పనిచేసేవారని గుర్తించారు. రాష్ట్ర ముఖ్య నేతల యొక్క కుటుంబ సభ్యులు, మహిళా కుటుంబ సభ్యులనే వాళ్ళని గురిపెట్టుకుని మరి ఇతని యొక్క కార్యకలాపాలు సాగిస్తాడు. ఇది ఒక ఆర్గనైజ్డ్ కర్మాగారం కింద రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ యొక్క ఇండస్ట్రీలాగా మాదిరి స్కేల్లో ఉంది వీళ్ళదంతా కూడా. 2020లో ఏపీ డిజిటల్ కార్పొరేషన్ అని చెప్పి ప్రభుత్వ రంగ సంస్థ. ఈ డిజిటల్ కార్పొరేషన్లో 65 మంది ఉద్యోగులు ఉండేవారు. అందులో కొంతమంది పూర్తిగా కూడా వైఎస్ఆర్ పార్టీ కార్యక్రమాలకు వాళ్ళు ఉపయోగించుకోవడం జరిగిందని ఇతను చెప్పడం జరిగింది ఇతని వాంగ్మూలంలో. ఇంకా ఎప్పుడైతే సజ్జల భార్గవ ఈ యొక్క విభాగాన్ని ఆయన చేతుల్లో తీసుకున్నాడు, ఈ భూత పురాణాలన్నీ మొదలెట్టడం జరిగింది. షర్మిల, సునీతలపై పోస్టులు పెట్టడం వెనుక అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి పాత్ర ఉందని వెల్లడైంది. షర్మిల, సునీతలపై ఏ విధమైన పోస్టులు ఎలా రాసిపెట్టారనే అంశాల్ని కడప ఎంపీ అవినాష్ రెడ్డి చెబుతుంటే ఆయన పిఏ రాఘవరెడ్డి డైరీలో రాసుకుని వాటిని వర్రాకు పంపేవారని పోలీసుల విచారణలో తెలిసింది. ఈ కేసులో అవినాష్ రెడ్డి, రాఘవరెడ్డి పాత్రపై పోలీసులు దృష్టి పెట్టారు. అవినాష్ రెడ్డి గారు పిఏ ఇస్తే ఈయన పోస్ట్ చేశాడని మన యొక్క వాంగ్మూలంలో చెప్పడం జరిగింది. అవినాష్ రెడ్డి చెప్తుంటే రాఘవరెడ్డి నోట్స్ రాసుకునేవాడు. అది 1-2 సార్లు నేను చూసున్నానన్నారు. అదేంటనేది ఇంకా మరి ఇప్పుడు మనం సునీత గారు అయితే హైదరాబాద్లో కంప్లైంట్ ఇచ్చింది. మనకు కంప్లైంట్ ఇస్తే దాని మీద మనం విచారణ చేపడతాం. వర్రా రవీందర్ రెడ్డిపై కడప జిల్లాలో 10 కేసులు, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మరో 30 నుంచి 40 కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. క్రిస్టియన్ మిషనరీలు అతి తక్కువ ఖర్చుతో విద్య, వైద్యం అందిస్తున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన కృతజ్ఞత మహిమోత్సవం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కల్వరీ టెంపుల్ వ్యవస్థాపకులు సతీష్ కుమార్కు రేవంత్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. యువత డ్రగ్స్, గంజాయి వంటి వ్యసనాల బారిన పడుతున్నారని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. సతీష్ జన్మదినం సందర్భంగా యువత వ్యసనాల బారిన పడకుండా ప్రచారం చేసి అవగాహన కల్పించాలని కోరారు. తెలంగాణలో మతపరమైన దాడులను సహించేది లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఈ కార్యక్రమాలను క్రిస్టియన్ మిషనరీస్
కలిసి దేశంలో ప్రతి పేదవాడికి అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ రాష్ట్రంలో విద్యను అందిస్తున్నది ఎవరు అని ఒకవేళ మనం ప్రశ్నించుకుంటే అవి క్రిస్టియన్ మిషనరీస్ అని చెప్పి నేను ముఖ్యమంత్రిగా అధికారికంగా ఈ వేదిక మీద నుంచి నేను చెప్పదలుచుకున్నాను. ఎవరికి ఏది నచ్చితే ఏ విశ్వాసం ఉంటుందో ఆ విశ్వాసాన్ని ఆచరించడం, ఆ మతాన్ని స్వీకరించడం అనేది రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు. ఆ హక్కును కాపాడే బాధ్యత పాలకులుగా మేము తీసుకుంటాం. అమృత్ టెండర్ల కేటాయింపులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. అమృత్ పథకం కింద తెలంగాణలో జారీ చేసిన 8,888 కోట్ల విలువైన టెండర్లపై దర్యాప్తు చేయించాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్కు కేటీఆర్ ఫిర్యాదు చేశారు. రేవంత్ రెడ్డి తన బావుమరిదికి 1,137 కోట్ల రూపాయల విలువైన టెండర్లను కేటాయించి ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపిస్తూ ఢిల్లీలో కేంద్ర మంత్రికి కేటీఆర్ వినతి పత్రం సమర్పించారు. అమృత్ టెండర్లు ఖరారు చేసే అధికారం స్థానిక మున్సిపాలిటీల చేతుల్లో ఉండగా ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని తన బావుమరిదికి ప్రాజెక్టులు దక్కేలా చేశారని కేటీఆర్ ఆరోపించారు. సోదా ఇన్ఫ్రాస్ట్రక్చర్కు కేటాయించిన టెండర్లపై దర్యాప్తు జరిపించాలని కోరారు. ఢిల్లీ మద్యం విధానం కేసులో కేంద్ర పెద్దలను ఒప్పించి తన చెల్లికి ఎలా బెయిల్ పొందారో అదే మాదిరిగా ఫార్ములా ఈ రేసింగ్ కేసు నుంచి బయటపడేందుకు కేటీఆర్ ఢిల్లీ వెళ్లారని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ఖమ్మం జిల్లా చిన్న వెంకటగిరిలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రివర్గం సీఎం అనుమతి లేకుండా F1 రేసింగ్కు కేటీఆర్ విదేశాల్లోని తొత్తు సంస్థలకు నిధులు మళ్లించారని ఆరోపించారు. ఈ అంశంపై తెలంగాణ ప్రభుత్వం ఏసీబీకి విచారణకు అప్పగించిందన్న ఆయన ఇది ముందే గ్రహించిన కేటీఆర్ హైదరాబాద్ నుంచి ఢిల్లీకి మకాం మార్చారని ఆరోపించారు. ఏదైతే ఈ రేసు కారుల పంజాల కోసమని మీకు తొత్తుగా ఉండే విదేశ సంస్థను ఒకదారిని ఎన్నుకొని ఏదైతే కేసులు పెట్టామో మిమ్మల్ని విచారించడం కోసమని గవర్నర్ గారు పర్మిషన్ కి రాసి 13 రోజులైంది. దానికి రిప్లై రాలా. ఇదంతా మీకు గతంలో తొత్తులుగా ఉన్న వారి ద్వారా సేకరించి అడావుడిగా కేంద్రంలో ఉండే అర్బన్ మినిస్టర్ ని ప్రాధేయపడి మీరు కేసులు విత్డ్రా చేసుకోవడానికి ఢిల్లీ వెళ్లారా? వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో అధికారులపై దాడి ఘటన పట్ల ఉద్యోగ సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో ప్రతిపాదిత ఫార్మా కంపెనీ భూసేకరణ ప్రక్రియలో భాగంగా వెళ్లిన అధికారులపై స్థానికులు దాడి చేయడం సరికాదని పేర్కొన్నాయి. దాడికి ఉసిగొల్పిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ లచ్చిరెడ్డి డిమాండ్ చేశారు. రైతుల నిరసన పేరుతో రెచ్చగొట్టిన అసాంఘిక శక్తులను ఉపేక్షించొద్దని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్ కోరింది. ఇలాంటి దాడులు ప్రజాస్వామ్య ప్రక్రియను బలహీనపరుస్తాయని తెలంగాణ అగ్రి డాక్టర్స్ అసోసియేషన్ సభ్యులు ఆందోళన వెలిబుచ్చారు. జిల్లా కలెక్టర్కే రక్షణ లేకపోతే కింది స్థాయి ఉద్యోగుల పరిస్థితి ఏంటని వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. దాడికి నిరసనగా నేడు వికారాబాద్ జిల్లాలో రెవెన్యూ ఉద్యోగుల విధులు బహిష్కరించనున్నట్లు ఆ సంఘం నేతలు ప్రకటించారు. మిగిలిన జిల్లాల్లో నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరు కావాలని నిర్ణయించారు. వికారాబాద్ జిల్లాలో కలెక్టర్ ప్రభుత్వ ఉద్యోగులపై దాడి చేసిన వారిని వదిలిపెట్టేది లేదని మల్టీజోన్ 2 ఐజీపీ సత్యనారాయణ తెలిపారు. కలెక్టర్ ప్రతీక్ జైన్పై లగచర్ల గ్రామస్తుల దాడి పథకం ప్రకారం జరిగిందని చెప్పారు. ప్రస్తుతం పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశామన్నారు. 15 మందిని అదుపులోకి తీసుకున్నామని ఐజీ వెల్లడించారు. కొంతమంది ముందస్తు ప్రణాళిక ప్రకారం కలెక్టర్ గారు దిగి వాళ్ళ దగ్గరికి వెళ్తున్న సమయంలోనే, టెంట్ దగ్గరికి వెళ్తున్న సమయంలోనే అక్కడ ఫార్మర్స్ వీళ్ళందరూ కూడా మంచిగానే మాట్లాడుతున్నారు. కొంతమంది ప్రొటెస్ట్ చేస్తున్నారు. బట్ కొంతమంది ఆల్ ఆఫ్ సడన్ కావాలని ఒకేసారి రెవెన్యూ సిబ్బందిపై, లింగానాయక్ గారిపై, అట్లాగే కడా చైర్మన్ గారిపై అటాక్ చేయడం ప్రారంభించారు. తర్వాత కలెక్టర్ గారిని పుష్ చేసి ఇక్కడ ఉద్రిక్త వాతావరణం ఉండటం వల్ల కారు ఎక్కి వాళ్ళ సముదాయిస్తూనే వెళ్ళడం జరిగింది. ఈ లోపల అక్కడ కూడా ఆపుకోకుండా కడా చైర్మన్ గారిని, వెంకటరెడ్డి గారిని, అదేవిధంగా లింగానాయక్ గారిని విచక్షణ రాహిత్యంగా వాళ్ళు అటాక్ చేయడం జరిగింది. దేశ భవితను మార్చే శక్తి ఉపాధ్యాయుడికి మాత్రమే ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. నైపుణ్యం కలిగిన మానవ వనరులను దేశానికి అందించాలని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ను నాలెడ్జ్ హబ్గా తయారు చేయడంలో ఉపాధ్యాయులు ప్రధాన పాత్ర వహించాలని చంద్రబాబు కోరారు. జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా విజయవాడ కన్వెన్షన్లో నిర్వహించిన ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్తో కలిసి చంద్రబాబు పాల్గొన్నారు. విలువలతో కూడిన విద్యను అందించాలని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. గత ప్రభుత్వ హయాంలో గురువులను ఘోరంగా అవమానించారన్న సీఎం కూటమి ప్రభుత్వం వారి గౌరవాన్ని కాపాడుతుందని హామీ ఇచ్చారు. ఎక్కడ చూసినా నాలెడ్జ్ ఎకానమీకే భవిష్యత్తు ఉంటుంది.
టీచర్స్ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఎక్కడికక్కడ మీ స్కిల్స్ని మీరు పెంచుకోవడమే కాకుండా పిల్లల్లో కూడా ఆ స్కిల్స్ పెంచవలసిన బాధ్యత మీ దగ్గర ఉంది. రాబోయే 4-5 సంవత్సరాల్లో ఒక నాలెడ్జ్ ఎకానమిక్ హబ్గా ఆంధ్రప్రదేశ్ తయారు కావాలి. 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్ కావాలంటే ఈ టీచర్స్ పైనే ఆధారపడుతుంది. నాలెడ్జ్ ఎకానమీలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1గా ఉండాలి. టీచర్స్ పైన ఇది ఆధారపడుతుంది. మీరు దానికి నాంది పలకాల్సిన బాధ్యత మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రాబోయే 5 సంవత్సరాల్లో ప్రైవేట్ పాఠశాలతో ధీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దే బాధ్యత నేను తీసుకుంటాను. ఇది సాధించాలంటే మీ అందరి సహకారం నాకు చాలా చాలా అవసరం. విద్యా వ్యవస్థ రాజకీయానికి దూరంగా పెట్టాలని లక్ష్యంగా మీ ప్రభుత్వం పనిచేస్తుంది. సాంకేతికతను సమర్థంగా వినియోగిస్తూ ప్రయాణికులకు మెరుగైన సేవలందిస్తున్న ఏపీఎస్ఆర్టీసీ మరోసారి ప్రతిష్టాత్మక స్కాచ్ అవార్డు సాధించింది. యాప్ ద్వారా నగదు రహిత లావాదేవీలు జరుపుతున్నందుకు 2024 ఏడాదికి స్కాచ్ అవార్డుకు ఎంపికైంది. జూమ్ మీటింగ్ ద్వారా వర్చువల్గా జరిగిన అవార్డుల ప్రధానోత్సవంలో ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తరపున ఆర్టీసీ ఈడీ రవివర్మ, ఐటీ చీఫ్ ఇంజనీర్ వి సుధాకర్ అవార్డును అందుకున్నారు. ఏపీఎస్ఆర్టీసీకి మరోసారి స్కాచ్ అవార్డు రావడంపై ఏపీ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఆర్టీసీని మరింత బలోపేతం చేస్తామని ఆయన తెలిపారు. టెక్నాలజీ హబ్బుల నిర్మాణం, నూతన పరిశోధనలకు అనువైన వాతావరణం కల్పించడంలో విశేష అనుభవం ఉన్న సైబర్ వ్యూ అనే మలేషియన్ సంస్థ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరిచింది. మలేషియా పర్యటనలో ఉన్న తెలంగాణ ఐటీ పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో ఆ సంస్థ ప్రతినిధులు సోమవారం కౌలాలంపూర్లో చర్చలు జరిపారు. సమావేశంలో తెలుగు మూలాలున్న సెలంగోర్ ప్రావిన్స్ డిప్యూటీ ప్రెసిడెంట్ గణపతిరావు వీరమన్, హైదరాబాద్కు చెందిన టీ కన్సల్ట్ సంస్థ చైర్మన్ సందీప్ మక్తా పాల్గొన్నారు. తెలంగాణలో జరిగిన సాంకేతిక పురోగతి, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను స్వయంగా చూసేందుకు గణపతిరావును తెలంగాణకు ఆహ్వానించినట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. మలేషియా విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్లో శిక్షణ ఇచ్చేందుకు సెలంగోర్ ప్రావిన్స్ ప్రభుత్వ ప్రతినిధులకు టీ కన్సల్ట్ సంస్థ మధ్య ఒప్పందం కుదిరింది. తెలంగాణలో విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన ఎక్సైజ్ అధికారులకు కమిషనర్ మెమోలు ఇచ్చారు. మద్యం అమ్మకాల ద్వారా వ్యాట్, ఎక్సైజ్ డ్యూటీల రూపంలో గత ఆర్థిక సంవత్సరంలో 35,000 కోట్లకు పైగా ఆదాయం ప్రభుత్వానికి సమకూరింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 40,000 కోట్ల వరకు రాబడి వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. కానీ ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు 7 నెలల్లో 9,538 కోట్లు మాత్రమే వ్యాట్ ద్వారా ఆదాయం వచ్చింది. అక్రమ మద్యం, గుడుంబా సరఫరా నిలువరించి మద్యం అమ్మకాలు పెరిగేట్లు చూడాలని తెలంగాణ ఎక్సైజ్ కమిషనర్ అధికారులకు ఆదేశించారు. ఈ ఆదేశాలను కొందరు అధికారులు నిర్లక్ష్యం చేసినట్లు గుర్తించి గత 3 నెలల్లో 70 మంది అధికారులకు ఎక్సైజ్ కమిషనర్ మెమోలు ఇచ్చినట్లు తెలుస్తోంది. దుకాణాల వారీగా సర్కిళ్లలో గత ఏడాది అమ్మకాలతో పోల్చి చూస్తే ఈసారి తగ్గినట్లు తేలింది. ఇదే సమయంలో ఆయా సర్కిళ్ల పరిధిలో అక్రమ మద్యం, గుడుంబా కేసులు అధికంగా నమోదు కావడంతో స్థానిక అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యం చేసినట్లు ఉన్నతాధికారులు తేల్చారు. వారికి మెమోలు ఇచ్చారు. అక్రమ మద్యం, గుడుంబా తయారీ నిలువరించేందుకు ప్రత్యేకంగా ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఉండగా తమను బాధ్యులను చేయడం ఎంతవరకు సమంజసమని మెమోలు అందుకున్న అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ప్రాణాలను ఫణంగా పెట్టి మద్యం ద్వారా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోవడం సిగ్గుచేటని మాజీ మంత్రి హరీష్ రావు ఆక్షేపించారు. మద్యం అమ్మకాల లక్ష్యం చేరుకోలేదని ఎక్సైజ్ సీఐలకు మెమోలు ఇవ్వడంపై ఆయన విమర్శలు గుప్పించారు. మద్యం అమ్మకాలు అరికడతామని, బెల్ట్ షాపులు మూసివేస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ యూటర్న్ తీసుకుందన్నారు. 10 నుంచి 25% మద్యం అమ్మకాలు పెంచాలని ఎక్సైజ్ అధికారులపై ప్రభుత్వం ఒత్తిడి తెస్తోందన్నారు. లక్ష్యాలను చేరుకోకపోతే బదిలీ చేస్తామని ఎక్సైజ్ అధికారులను బెదిరిస్తున్నారని, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ద్వంద్వనీతికి అద్దం పడుతోందని హరీష్ రావు ఆరోపించారు. రేవంత్ రెడ్డి చెప్పిన ఏడాదిలోపు మార్పు ఇదేనా, సిగ్గుచేటంటూ హరీష్ రావు వ్యాఖ్యానించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాల్లోనూ ఓటింగ్లోనూ పాల్గొనకుండా ఆదేశాలు ఇవ్వలేమని తెలంగాణ హైకోర్టు తేల్చి చెప్పింది. అనర్హత పిటిషన్లపై తేల్చకుండా ఇలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు సోమవారం విచారణ జరిపింది. ప్రభుత్వం మారితే ఎమ్మెల్యేలు పార్టీలు మారడం ఆనవాయితీగా మారిందని కేఏ పాల్ వాదించారు. ప్రస్తుతం 10 మందికి పైగా కాంగ్రెస్ పార్టీలో చేరారన్నారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మరో పార్టీ తరపున పోటీ చేశారని, ఇది ఓటర్లను మోసం చేయడమేనన్నారు. అందువల్ల వారు సమావేశాల్లో పాల్గొన
పాల్గొనకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. ఇందుకు నిరాకరించిన ధర్మాసనం రాజకీయాలకు కోర్టులను వేదికగా చేసుకోరాదని సూచించింది. కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ విచారణ వాయిదా వేసింది. ఇజ్రాయెల్పై హెజ్బొల్లా మరోసారి విరుచుకుపడింది. హైఫా నగరం లక్ష్యంగా వరుస రాకెట్లతో సోమవారం దాడులు చేసింది. ఈ దాడుల్లో చాలా మంది గాయపడగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. 3 భవనాలు మంటల్లో దగ్ధమవగా మరికొన్ని భవనాలు, వాహనాలు ధ్వంసమైనట్లు ఇజ్రాయెల్ రక్షణ దళం IDF తెలిపింది. మొదటగా దాదాపు 80 రాకెట్లు దూసుకొచ్చాయని, వాటిలో అధిక సంఖ్యలో రాకెట్లను ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ధీటుగా ఎదుర్కొందని వెల్లడించింది. వీటిలో కొన్ని మాత్రం నగరంలో పలు చోట్ల పడినట్లు వివరించింది. రెండో దఫా 10 రాకెట్లు దూసుకురాగా వాటన్నింటినీ అడ్డుకున్నట్లు IDF పేర్కొంది. అయితే హైఫా నగరంపై ఈ స్థాయి దాడి జరగడం ఇది రెండోసారి. అక్టోబర్ 8న కూడా 2 దఫాల్లో దాడులు జరగగా సుమారు 100 రాకెట్లను హెజ్బొల్లా ప్రయోగించింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పిస్తామని జార్ఖండ్ ముక్తి మోర్చా JMM హామీ ఇచ్చింది. ఈ మేరకు జార్ఖండ్ శాసనసభ ఎన్నికల తొలి విడత ప్రచారం ముగిసిన రోజే JMM సుప్రీమో శిబు సోరెన్ ఎన్నికల ప్రణాళిక విడుదల చేశారు. విద్య, వ్యవసాయం, రెసిడెంట్ హక్కులతో కలిపి మొత్తం 9 రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు మేనిఫెస్టోలో JMM ప్రస్తావించింది. క్రెడిట్ గ్యారంటీ పథకం ద్వారా సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమల వ్యవస్థాపకులకు 5 కోట్ల రుణాన్ని అందిస్తామని హామీ ఇచ్చింది. స్పోర్ట్స్ యూనివర్సిటీతో పాటు జార్ఖండ్లోని అన్ని డివిజన్లలో స్పోర్ట్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేస్తామని పేర్కొంది. జార్ఖండ్లోని మొత్తం 81 సీట్లలో 43 స్థానాలకు రేపు తొలి విడతలో పోలింగ్ జరగనుంది. ఈ నెల 20న రెండో విడత పోలింగ్ జరగనుంది.